Yesterday you were there, no? Yes, sir. Yes. Please sit down. Thank you, sir. You say your biodata indicates you are from Srikakulam. Yes, sir. Palasa is famous for what? Cashew, sir. Cashew industry. Cashew, sir. Cashew. Cashew industry. You might have eaten cashew. All those things. What are your subjects, ma'am? You are sir. Telugu, English, mathematics. You are graduate. Yes, sir. Distance education. Huh? Distance education from Andhra University. MR College. MR means what? Maharaja College, sir. Now, because you opted Telugu, Yes, sir. you are from Srikakulam area. Yes, sir. Tell me the name of a very famous story writer from Srikakulam town. Very famous. Very famous. Tripuruneni Ramaswamy, sir. And Chekuri Ramarao, Chara. ఇంకా చెప్పండి ఏమన్నా. కారా అన్నది విన్నారా మీరు? కాళీపట్నం రామారావు. ఎస్ సార్. కాళీపట్నం. మీడియం తెలుగు Yes, sir. చెప్పాలి. ఓకే. కారా పేరు విన్నారా? విన్నాను సార్. ఏంటి కారా అంటే ఏమిటి చెప్పండి. కాళీపట్నం రామారావు సార్. ఆయన నక్షత్రాలు, ఋతుపవనాలు వస్తున్నాయి, ఇంకేమో కొన్ని నవలలు రాశారు సార్. బట్ ఆయన కథలు రాసేందుకు చాలా ఫేమస్. కథా రచయితగా చాలా పేరు ప్రఖ్యాతం సార్. ఇన్ఫాక్ట్ శ్రీకాకుళం టౌన్లో ఆయన కథా నిలయం అనే ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. ఆయన దాంట్లో అన్ని కథలకు సంబంధించిన పుస్తకాలు అవే పెట్టాడు. ఏమండి? ఆయన పేరు ప్రఖ్యాతులు తెచ్చిన ఒక రచన, ఒక కథ ఏమిటంటే యజ్ఞం అన్న దాని మీద, దానివల్ల పేరు ప్రఖ్యాతులు వచ్చింది. సరే, మీరు ఆప్షన్ ఏం తీసుకున్నారు? తెలుగు లిటరేచర్ సార్. తెలుగు లిటరేచర్. అవును. వెరీ గుడ్. గురిజాడ అప్పారావు గారి పేరు వినే ఉంటారు. అవును సార్. విజయనగరం మా పక్క డిస్ట్రిక్ట్ సార్. ఒకప్పుడు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. అవును సార్. గురిజాడ అప్పారావు ఏమిటి ఫేమస్? ఆయన దేనికి ప్రసిద్ధి? ఆయన సంఘ సంస్కర్త సార్. స్త్రీ జననోద్ధరణ కోసం పాటుపడ్డారు. బాల్య వివాహాల గురించి. తర్వాత కన్యాశుల్కం అనే ఒక మంచి నాటిక రచించారు. ఈనాటికే అది ప్రసిద్ధిగాంచిందని. తర్వాత కథానికలు అనేసి కొన్ని కథానికలు రాశారు సార్. ఉదాహరణకి మెటిల్డా, మనుషులు చేసిన దేవతలారా, దేవుళ్ళు చేసిన మనుషులారా, మీ పేరేమిటి, పెద్ద మసీదు, ఇలాంటి కథానికలు కూడా రాశారు సార్. చాలా ఫేమస్ కదా. అవును సార్. మీరు చదివే ఉంటారు లేదా ఆయన నాటకాలు చూసే ఉంటారు. అవును సార్. కన్యాశుల్కంలోని 2 పాత్రల పేర్లు చెప్పండి నాకు. ప్రఖ్యాతి చెందిన 2 పాత్రల పేర్లు చెప్పండి. సారీ సార్, ఇప్పుడు జ్ఞాపకం రావట్లేదు. రోణంకి అప్పలస్వామి పేరు విన్నారా? తెలుసు సార్. ఏమిటైనా? ఆయన బహుభాషా కోవిదులు సార్. బెనారస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా చేశారు. మా ఇంటి పేరే సార్ ఆయన. మీకు బంధువు అవుతాడు ఆయన? లేదు సార్, మా ఇంటి పేరు బంధువేం కాదు. టెక్కలి సార్. అతను స్వగ్రామం టెక్కలి. మా నుంచి 25 కిలోమీటర్ల దూరం. అవును సార్. బెనారస్ హిందూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా చేశారు. ఆయన కూడా తెలుగు పండితుడా? అనేక భాషల్లో ఆయనకి ప్రావీణ్యం ఉంది సార్, నాకు తెలిసిన మాట. శ్రీకాకుళం దేనికి ప్రసిద్ధి చెప్పండి? శ్రీకాకుళంకు జనాలు జనరల్గా అనుకునే పేరేమి చెప్పండి? చిక్కాకోలు అంటారు సార్. ఏమిటి చిక్కాకోలు అంటే? చిక్కాకోలు అంటే అప్పుడు ఈ నవాబు ఆధ్వర్యంలో
జిల్లా ఉండేటప్పుడు పన్నులు కలెక్షన్ చేసేవాళ్ళు సార్. అదంతా కలిపి ఒక చిన్న సంచి లాంటి దీంట్లో వేసేవాళ్ళు. దాన్ని చిక్కాం అని చిక్కాకోల్, అలా శ్రీకాకుళం అని వచ్చింది సార్. చిక్కాకోల్ అంటే ఆ సంచికి సీల్ వేసేవాళ్ళు. సీల్ వేసి తీసుకొని వచ్చి అక్కడ కలెక్టర్ బంగ్లా దగ్గర ఒక పెద్ద స్ట్రక్చర్ ఉంది, ఒక పెద్ద ప్లాట్ఫామ్ లాంటిది ఉంది. ఆ ప్లాట్ఫామ్ మీద కూర్చొని ఈ టపాలు అంటారు, టపాలంతా ఓపెన్ చేసాం. సిక్కా సీల్, సిక్కా కోల్, ఓపెన్ ఇట్, దట్ శ్రీకాకుళం అన్నది శ్రీకాకుళం. శ్రీకాకుళం ఇంకో పేరు కూడా అంటారు జనరల్గా, జనాలు అనుకునే పేరు, మామూలు పేరు. అది ఏమంటారంటే పూర్ మ్యాన్స్ ఊటీ. పూర్ మ్యాన్స్ ఊటీ సార్. ఎండాకాలం చాలా చల్లగా ఉంటాం. నిజం సార్, వాస్తవమే వాస్తవం. Sorry sir, I don't. Sorry sir, I don't. Thank you sir. Air card. తమిళలో ఉంటూనే ఉంది. పలాస అంటే ఏంటంటే నేను జనరల్గా విన్నాను, మీకు నిన్న చెప్పినట్టున్నాను క్లాస్లో. ఐ వాస్ కలెక్టర్ శ్రీకాకుళం. అవును సార్ చెప్పాను. పలాస అంటే ఏంటి నేను విన్నది. పలాస అని జనరల్గా జనాలు అనుకునేది పలాస అంటే ఏంటి? జీడిపప్పు, సరే అది వేరే సార్, జీడిపప్పు కాకుండా మామూలుగా అనుకునేది ఏంటి? పలాస నక్సలైట్ ఉద్యమానికి మంచి ప్రసిద్ధి సార్. కాదు, పలాస అంటే జనరల్గా అనుకునేది ఏంటంటే జనాలు పార్వతి, లక్ష్మీ, సరస్వతి అంటే అనుకుంటారు సార్. నాకు చెప్పింది ఎంత వచ్చిందా పలాస పేరు అంటే ఇది సార్. తెలుగు లిటరేచర్ తీసుకున్నావు కదా? అవును సార్. ఒక పద్యం చెప్పి తెలుగు లిటరేచర్ అటజని కాంచ భూమీశ్వరుడు అంబరి చుంబి శిరస్రజ్జరీ పటల ముహుర్ముహుర్లుడత భంగ తరంగ మృతంగ నిస్వ నస్ఫుట నట్నానుకోల పరిపుల్ల కలాపి జాతమున్ గటక చరత్కరేను కరకంపిత సాలము శ్వేత జాలమున్ కరకంపిత సాలం శీత శైలమున్. ఇది మనుచరిత్రలో సార్. అల్లసాని పెద్దని రాశారు. అవును సార్. కృష్ణదేవరాయల ఆస్థానంలో అల్లసాని పెద్దన అష్టదిగ్గజ కవుల్లో ఒక కవి సార్ ఈయన. అది వరుదిని ప్రవరుని స్వాగతం అనే దీంట్లో ప్రవరుడు హిమాలయాల పర్వతాలకు వెళ్తాడు సార్. అక్కడ హిమాలయ పర్వతాల యొక్క సోయగాన్ని చూసి ఆ పద్యం చెప్తారు సార్. అది సందర్భం అంటే. అవును సార్. అవును సార్. శ్రీనాథుడు సార్. తన యొక్క మొత్తం కవిత్వాన్ని ఏజ్తో అంత తన వయసుతో పోల్చుకుంటూ చెప్పారు సార్. అవును సార్. ఊనుగు మేసాల నూతనము ముద్రా చరిత్ర పరిపాకమున రచించితే కాశీఖండం, భీమఖండం, పల్నాటి వీర చరిత్ర, చాలా అలా చాలా రాశారు సార్. ఒక పక్క ఇద్దరికే వచ్చింది సార్. అవును సార్. సి నారాయణ రెడ్డి గారండి. తర్వాత సారీ సార్, ఐ డోంట్. బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ 2 members ఓన్లీ సార్. సారీ సార్. సార్ చెప్తాను. విశ్వంబర, సి నారాయణ రెడ్డి గారు, పాకుడు రాళ్ళు రీసెంట్లీ వచ్చింది సార్. దిగంబర కవిత్వం అంటే అలా మీనింగ్ అని కాదు సార్. వాళ్ళ తాలూకా భావాలు, కవిత్వాలు అలాగుంటాయి.
సార్ వాళ్ళు నిఖిలేశ్వర్, చెడబండరాజు, నగ్నముని వాళ్ళు సార్ బతికున్నారంటే నాకు కరెక్ట్గా ఐడియా లేదు సార్. రచయిత్రులండి, ఉమెన్ రైటర్స్. కవయిత్రి మొల్ల సార్, మొల్ల రామాయణం రాశారు సార్. తర్వాత తాళ్ళపాక తిమ్మక్క సార్, పరిణయం రాశారు. అవును సార్. 1 నుంచి 5 తరగతులకి అన్ని సబ్జెక్టులు బోధిస్తాను సార్. ప్రాథమిక పాఠశాల. అవును సార్, సింగిల్ టీచర్ సార్. స్కూల్ 24 మంది పిల్లలు. టీచర్కి ఉండవలసిన లక్షణాలు ఏంటి? ఫస్ట్ క్వాలిటీ ఒకటి, మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఇది ఉండాలి. పెద్ద టోన్ ఉండాలి సార్. పెద్ద టోన్, ఆడిబుల్ టోన్ ఉండాలి. అంటే సబ్జెక్ట్ లేకుండా పర్లేదు. తర్వాత పిల్లలతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించి తన వైపు ఆకట్టుకునే శక్తి సామర్థ్యాలు ఉండాలండి. నాకు దేశభక్తి గేయాలు పాడడం వచ్చండి. తర్వాత కృత్యాధార బోధనా విధానాన్ని అనుసరిస్తానండి. కృత్యాధార బోధనా విధానం అంటే ఆ చిన్నపిల్లలకి చెప్పేటప్పుడు స్థానిక వనరులను ఉపయోగించుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ 1వ తరగతి పిల్లలకి చెప్పేటప్పుడు చింతగింజలు కానీ చిన్న చిన్న రాళ్ళు కానీ ఉపయోగించిన ఆకులు, పువ్వులు అవి. తర్వాత యాక్టివిటీ బేస్డ్ మెథడ్ సార్ ఇంగ్లీష్లో. 5th క్లాస్ వాళ్ళకైతే క్షేత్ర పర్యటన పద్ధతి కూడా అవలంబిస్తాను సార్. ఉదాహరణకి డ్యామ్ గురించి అని ఉందంటే ఒక దగ్గరలో ఉండే కాలువ కానీ అక్కడ తీసుకుని వెళ్ళడం అలాంటివి. మౌలిక బహుళ తరగతి బోధనా విధానాన్ని అనుసరిస్తాను సార్. ఉదాహరణకి ఫస్ట్ వెళ్ళిన వెంటనే 1వ తరగతికి బోధించి వాళ్ళకి కొన్ని కృత్యాలు కానీ కొన్ని యాక్టివిటీస్ ఇచ్చి 2వ తరగతికి వెళ్ళి ఆ 2వ తరగతి బోధన చేస్తున్నప్పుడు బోధన చేసి మళ్ళీ వాళ్ళకి కొంత వర్క్ ఇచ్చి మళ్ళీ 3వ తరగతికి అలా బహుళ తరగతి బోధనా విధానాన్ని పాటిస్తాను సార్. కొన్నిసార్లు ఆ ఎల్డర్ క్లాస్ 5వ తరగతి పిల్లలకి మళ్ళీ 1వ తరగతికి కొంచెం చూడండి అని చెప్తాను. ఇలా బహుళ తరగతి బోధనా విధానాన్ని అనుసరిస్తాను. అంటే 5 క్లాసులు ఒక్కొక్క గంట చెప్తారు, ఒక్కొక్క క్లాస్కి 1 అవర్ చెప్తారు. అవును సార్. మిగతా టైం అంతా వాళ్ళ పనులు వాళ్ళు చూసుకోవచ్చు. అంటే 5 తరగతులకి 5 × 4 20 సబ్జెక్టులు బోధించాలి సార్. ఒక్కరు 20 సబ్జెక్టులు బోధించాలంటే కొంత కష్టసాధ్యమే సార్. మ్యాక్సిమం నా ఎఫర్ట్ ఎంతవరకు ఉంటుందో నేను అంతవరకు చేస్తాను సార్. అప్ టు 4 o'clock వరకు. అంటే వాస్తవానికి నాకు ఖాళీ ఉండదు సార్. అంటే ఖాళీ ఉండదు సార్. సార్ రోజుకి మీరు ఎన్ని గంటలు టీచ్ చేస్తారు? రోజుకి 9 నుంచి 12 వరకు సార్. 3 గంటలు. 3 తర్వాత 1 గంట నుంచి మళ్ళీ 4 వరకు. అదొక 3 hours. అవును సార్. సో ఈ 6 hours ఒక్కొక్క క్లాస్ ఒక 1 hour యావరేజ్ వేసుకుంటాం. అవును సార్. మిగిలిన టైం అంతా వాళ్ళు ఖాళీగా విడిచిపెట్టండి సార్. యాక్టివిటీస్ చేయడం అంటే వాళ్ళ మీద సూపర్విజన్ ఉండదు కదా. యాక్టివిటీ చేపిస్తాను. తర్వాత అక్షరాలు సూపర్విజన్ చేస్తాను సార్. చూస్తాను. వాస్తవానికి ఒకే తరగతి కదా సార్. అన్ని ఒకే తరగతి కదా సార్. ఒకే తరగతి గదిలోనే అన్ని క్లాసులు ఉన్నాయి సార్. టోటల్ 24 మంది పిల్లలండి. 1 to 5. అవును సార్. 24 మంది పిల్లలు. అవును సార్. అవును సార్. ఏకగది పాఠశాల. అవును సార్. ఆ హ్యామ్లెట్ కూడా చిన్నది సార్. ప్రతిరోజు స్ట్రెయిన్ అయ్యేవాడిని, బట్ ఐ ఎంజాయ్డ్ ద టీచింగ్ సార్. ఆ పిల్లలతో నాకు టైమే కొన్నిసార్లు తెలియదు. ఆ చిన్న పిల్లలతో అందులో నిమగ్నం అయిపోతే నాకు టైమే తెలియదు. కొన్నిసార్లు ఇబ్బందిగా ఉన్నా సరే నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ ఎంజాయ్డ్ ద మై టీచింగ్. రేగులపాడు సార్. పలాస నుంచి 18 కిలోమీటర్ల దూరంలో. టువర్డ్స్ పర్లాకిమిడి సార్.
టువర్డ్స్ పల్లా సైడ్ పర్లాకి అవును సార్ సైడ్కి పోతుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయలేదు కదా? లేదు సార్, ఓన్లీ బిఎస్సి. ఇంటర్మీడియట్ అయ్యాక టీటీసీ చేశాను సార్. ఆ తర్వాత సెకండ్ గ్రేడ్ టీచర్గా ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం చేస్తూనే బిఎస్సి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చేశాను సార్. ఆ తర్వాత సివిల్ సర్వీస్కి వచ్చాను. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసి మళ్ళీ మెయిన్స్ క్లియర్ చేశారు. పలాస ఏ శాసనసభ నియోజకవర్గంలోకి వస్తుంది? పలాస శాసనసభ నియోజకవర్గమే సార్. కొత్తగా 2009లో శాసనసభ పునర్విభజన అయింది. దానికి పలాస నియోజకవర్గం అనేది ఉంది సార్. ఇప్పుడు ఎవరున్నారు శాసనసభ్యులు? గౌత్ శ్యామ సుందర్ శివాజీ గారండి. అవును సార్, గౌత్ లచ్చన్న గారు. 19th ఏప్రిల్ సార్ నాది. 19th ఏప్రిల్. అవును సార్. అంతకుముందు ఆయన సోంపేటకు ఉండేవాడు కదా? అవును సార్, సోంపేట. జుత్తు రంగనాయకుడు వచ్చాడు. జుత్తు జగన్ నాయకులు సార్. మా పలాసకి మొదటి ఎమ్మెల్యే ఆయనే సార్. పలాసలో ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది, నీకు ఏమైనా గుర్తుందా? అంటే ఏ యాక్సిడెంట్ సార్? ఒకసారి ఒక సినిమా హాలు కాదు, ఒక ఎక్స్ప్లోజివ్ మెటీరియల్. సారీ సార్, నాకు నేను రాత్రంతా హాస్పిటల్లోనే ఉన్నాను. ఓకే సార్. అట్ ద టైం లేడీ డాక్టర్ బై నేమ్ సునీల. ఎస్ సార్. ఇప్పుడు ఆమె సూపరింటెండెంట్ సార్ పిహెచ్సికి. వచ్చి రిటైర్ అయ్యేంత వరకు షీ గివ్ మీ స్మాల్ పెన్. నేను అంతమంది చనిపోయి నా గందరగోళం అయితే నేను రాత్రి 11 గంటలకు నేను హాస్పిటల్కి పోతే ఎవరు డాక్టర్గా నాతో ఫోన్ చేసి, సార్ రమ్మంటారా హాస్పిటల్ అని అడుగుతుంది. నేను రాకపోతే చంపేస్తా. మేమందరం ఇక్కడ హాస్పిటల్లో కూర్చొని మేము పడుకోవాలంటే జనాలందరూ చచ్చిపోతే రమ్మంటావా అని అడుగుతాను. ఓకే సార్. ఓకే. Now, you are being a student of Telugu literature. Yes, sir. Tell me 2 advantages what an optional student of Telugu literature will have over other options if you are to qualify in service. నువ్వు తెలుగులోనే తెలుగులో చెప్పు. నీకు అర్థమైందా? క్వశ్చన్ అర్థమైందా? You tell, I will take it. తెలుగు సాహిత్యం ఒక ఆప్షనల్గా తీసుకోవడం వల్ల నా డే టు డే పరిపాలనలో చాలా రకాలుగా ఉపయోగపడుతుంది సార్. మొదటిది ఏంటంటే తెలుగు ఆప్షనల్ ఇట్ సెల్ఫ్ ఒక పరిపాలన గ్రంథం సార్. అందులో ఉండే సిలబస్ మొత్తం మన డే టు డే పరిపాలన చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఉదాహరణకి మొదటి పాఠం ఉంది సార్, దుష్యంతుని చరిత్ర. దుష్యంతుని చరిత్రలో సత్యం యొక్క గొప్పతనాన్ని అందులో చెప్తారు సార్. See, but imagine yourself, you are posted to UP. Yes. Yes. Now, how does this option will help you? Because they will not understand Telugu. నువ్వు ఇక్కడే వేయాలని ఏం లేదుగా. ఎస్ సార్, ఐ మై సెల్ఫ్ నోయింగ్ ద లోకల్ లాంగ్వేజ్ సార్. Okay. లోకల్ లాంగ్వేజ్ మేబీ ఇంగ్లీష్, హిందీ. తర్వాత రెండో పాఠం తిక్కనండి. అడిగింది ఇతర భాషలతో పోల్చుకుంటే తెలుగు తీసుకున్నందు వల్ల ప్రయోజనం ఏంటి? ఏంటి ఉపయోగం ఏంటి? నువ్వు ప్రశ్నలు పాఠాల గురించి చెప్తున్నావు. తెలుగు తీసుకోవటం ఎందుకు? ఇతర భాషలకు నీకు లేదా ఇతర సబ్జెక్టులకు దీనికి తేడా? ముందు ఎగ్జామ్ పాస్ అవ్వాలి కదా. ఎగ్జామ్ పాస్ అయ్యేందుకు నీకు ఏమి బెనిఫిట్స్? నేను సోషల్ తీసుకున్నాను, నాకంటే నేను తెలుగు తీసుకోవడం ఏమి? పోస్టింగ్ అయిన తర్వాత చూద్దాం. నువ్వు లోకల్ లాంగ్వేజ్ హిందీ నేర్చుకుంటావు, సంస్కృతం నేర్చుకుంటావు, అది వేరే సంగతి. ముందు పాస్ అవ్వాలి కదా. పాస్ అవడానికి ఎగ్జామినేషన్కి A student of sociology will understand the society, the setting of the history from a sociological background. A student of history will have some knowledge of history. A student of polity will have some knowledge on the political structure, and he will imagine his actions based on that. Suppose a person like Telugu literature having an option, what benefit it gives? భాష ఎలా పుట్టింది, ఆ భాషకు సంబంధించి నాగరికత, సంస్కృతి, ఆ కోణాల్లో నాకు ఉపయోగపడుతుంది సార్. ఆ భాష ద్రావిడ భాష. Tell me two things what Telugu literature will give, which other languages will not give, other options will not give. 2 points, 2 advantages. తెలుగు లిటరేచర్ మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ సార్. See, I appreciate you are very sound with facts from what I have seen, many things what you have told. But if this answer comes, you tell it is as much as an optional subject like any other option. You still have written the other options, general studies, right?
Yes, You sir. have still written General Studies. Yes, sir. An optional fellow with any option like history or anything still has written like General Studies, Yes, sir. like me or you. Yes, sir. So you are equal to him in any terms. That's all. This is my option. Close it off. Don't answer this question. ఇట్ ఇస్ నాట్ గుడ్ ఇఫ్ యూ సే స్కోరింగ్ సబ్జెక్ట్ అంటే అది బాగుంటుంది. సార్ మీకు అర్థమైంది. నెక్స్ట్ ఎవరు బాబు వచ్చేది పేరు భాస్కర్ రెడ్డి. See, what my answer was, question was, suppose a person having history, a person having engineering, they all have some advantages of the subject. Yes. Likewise, sir, what Telugu literature has given me, like that I asked. సార్ You just answer the question in a different tone. That's why I never asked disadvantages. I asked advantages. You just tell it is as good as taking any other option. Because it must have given you a lot of memory to imagine things. It must have given you a lot of literature. And literature is not without imagination. There are many imaginations in literature. Yes. For example, in Meghdut, in Kalidas Meghdut, he says that holding a lover is like holding a quilt of sand in the hand. You can never hold it if you see. It will actually fall. Yes, It sir. means it has, every subject has an imagination, right? So you cannot deny that your option is of less value. Yes. It is as good as any other option. That is how you are qualified. Okay, Yes. so you should not consider yourself even low in any situations. For that only I have asked this question specifically. Yes. Otherwise, I found you very good. You are very sound in the subject. The Telugu literature. ప్రజెంటేషన్ కూడా బాగున్నది. సార్ ఓకే నెక్స్ట్ భాస్కర్ రెడ్డి. వింటున్నాను, మంచిగున్నాను. Thank you. But Sir, there are other options also. మీ ఫీడ్బ్యాక్ మీ ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ మీరు ఏదైతే టీచింగ్ గురించి చెప్పారు యూ హ్యావ్ టు కన్విన్స్ ది అదర్ మోర్ అబౌట్ యువర్ వాట్ యువర్ డూయింగ్ and never say that you were stressed while teaching all the time. Stress feel అయినా అనే వర్డ్ తీసుకురండి. అలాగే అది లేకుండానే మిగతా ఏదైతే చెప్పారో అది చెప్పారు. Eliminate indication. ఆయన వచ్చేటప్పుడు లోపల నమస్కారం పెట్టారు. And is it advisable? నమస్కారం పెట్టాలి. I also wanted to tell See, మీకు మీరు లోపలికి వచ్చేటప్పుడు నమస్కారం అనాలి, మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అని చెప్పుకోవాలి. వచ్చేటప్పుడు విష్ చేయాలి, పోయేటప్పుడు మీరు విష్ చేయాలి. అంటే నమస్కారం ఈ విషయంతో ఫోల్డర్ హ్యాండ్స్. ఇలా నమస్కారం పెట్టారు. సో అది అడ్వైజబుల్. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. అంటే గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, నమస్కారం అది. మేము నమస్కారం అని చెప్పినా తప్పలేదు, తెలుగు పెట్టినా తప్పలేదు. తెలుగు తీసుకున్నా. తర్వాత నువ్వు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ గురించి బాగా తెలుసుకోవాలి. అలాగే డిఫెక్ట్స్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సిస్టమ్, సో మెనీ తర్వాత రైట్ టు ఎడ్యుకేషన్ వచ్చింది కదా, అవి అడుగుతారు. See, your hobbies, you have put teaching itself as a hobby. You are bound to ask questions because your profession is also teaching. అవును How సార్. can a profession and a hobby be same? వాస్తవానికి నేను టీచర్గా చేరక ముందే సార్ నా హాబీ టీచింగ్ సార్. నేను ఇంటర్మీడియట్ టైంలోనే మా ఊర్లో ఉన్న పేద పిల్లలకి ఉచితంగా నేను ట్యూషన్ చెప్పేవాడిని సార్ ఈవినింగ్ టైం. అప్పటి నుంచి టీచింగ్ అనేది మై ప్యాషన్. ఆ తర్వాత టీచర్ ఉద్యోగంలో చేరాను సార్. Now, your profession and your hobby both being teaching, సార్ what made you to quit it and come to service? సార్ Because సార్ here నేను you cannot teach. Here sir. you want to only deliver. సార్ నేను ఒక పేద కుటుంబం వ్యవసాయ కుటుంబంలో పుట్టాను సార్. నాకంటూ నేను ప్రత్యక్షంగా ప్రజలు పడిన అదే పేదరికం ద్వారా వచ్చే కష్టాలను ప్రత్యక్షంగా అనుభవించాను, చూశాను సార్. దాని నుంచి నేను నా కుటుంబం ఒక మంచి కెరియర్ కోసం ఇటువైపు రావడం జరిగింది. రెండోది కారణం ఏంటంటే నేను పనిచేస్తున్న పాఠశాల మండల కేంద్రానికి దాదాపు 18 కిలోమీటర్స్ దూరంలో ఉంది సార్. అక్కడ కనీస సదుపాయాలు లేవు సార్. మార్చి మండలే సార్. మార్చి నెల స్టార్ట్ అయిందంటే మంచినీళ్ళ కోసం 2 కిలోమీటర్ల దూరం వెళ్ళాల్సిన పరిస్థితి సార్. సరైన ఆరోగ్య సౌకర్యాలు లేవు సార్. స్కూల్లో ఉన్నటువంటి నా ఫస్ట్ ఎయిడ్ బాక్సే వాళ్ళకి అన్ని ఆరోగ్య సౌకర్యాలు కల్పిస్తుంది. సరైన రోడ్డు ఫెసిలిటీ లేదు, శానిటేషన్ ఫెసిలిటీ లేదు.
ఉన్నత విద్య చదువుకోవాలంటే దాదాపు 20 కిలోమీటర్ల దూరం మళ్ళీ పలాస వెళ్ళాల్సిన పరిస్థితి సార్. ఇదంతా చూసి ఒక ఉపాధ్యాయుడిగా నేను వీళ్ళకి ఏం చేయగలనని ఆలోచించాను సార్. ఆలోచిస్తే నా పరిధి చాలా తక్కువ అని తెలిసి నేను ఇలాంటి వ్యక్తులకి మరింత మందికి నా సేవలు అవసరమని ఇటువైపు రావడం జరిగింది. See, your first answer, you said the other profession is a better profession than teaching. Because you said manchi కెరియర్ కోసం చాలా మంచి కెరియర్. You told like that. సార్. That means both your hobby and your profession, are you not undermining for a new profession? Change the answer differently. Sir. You tell the second question, second part which you told, na, these sufferings and all I have seen, I wanted to improve. Sir. That you make it the first question, first part of the answer. Yes. And tell the second part, tell your earlier first part. If you want to tell it or leave it. Okay. Because don't undermine your current profession for a new one. ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్ టీచింగ్ అంత ఇష్టపడే వాళ్ళైతే ఇప్పుడు దాన్ని వదిలేసి వై యూ వాంట్ టు కమ్ టు సివిల్ సర్వీసెస్? సివిల్ సర్వీసెస్ టీచింగ్ ఉండదు కదా. అంటే నేను సివిల్ సర్వీస్కి వచ్చినా సరే నా బోధనా వృత్తిని ఎక్కడో ఒక దగ్గర ఉపయోగించుకుంటాను సార్. ఎట్లా ఉపయోగించుకుంటారు చెప్పండి? బోధనలో ముఖ్యంగా వినడం అనే స్కిల్ ఉంటుంది సార్. వినడము, బోధించడం. ఒక అడ్మినిస్ట్రేటర్గా ప్రజా సమస్యల ముందు వింటాం సార్. విని తర్వాత వాళ్ళకి ప్రజా సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్పడం, మీటింగ్లో కింద స్థాయి సిబ్బందికి డీల్ చేయడం, ఇవన్నీ కూడా టీచింగ్లో అంతర్భాగం అని నేను భావిస్తున్నాను సార్. తర్వాత అడ్మినిస్ట్రేటర్లు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా కూడా విద్యాలయాలు సందర్శించినప్పుడు ఎక్కడ నాకు వీలు పడితే అక్కడ నేను బోధన చేయడానికే ప్రయత్నిస్తాను. అంటే ఒక ఐఏఎస్గా సెలెక్ట్ అయిన తర్వాత నేను బోధనా వృత్తిని వదిలేస్తానని మాత్రం అర్థం కాదు సార్. దాంట్లో నేను మిళితం చేసుకుంటాను సార్ దీన్ని టీచింగ్. చెప్పడానికి బాగానే ఉందనుకోండి, బట్ ప్రాక్టికల్గా చేసేటప్పుడు యూ మే నాట్ ఫైండ్ టైమ్ ఆల్ దిస్. అవును సార్. మీ సరే, బట్ అట్లానే కాదు సార్. ప్రజా సమస్యలు వినటానికి చెప్పడానికి వన్ నీడ్ నాట్ బి ఏ టీచర్. టీచర్ వృత్తి మీద ఇంట్రెస్ట్ ఉండి టీచరే కానవసరం లేదు ఆ సమస్య వినటానికి చేయడానికి. అవును సార్. సో కలెక్టర్లు అయిన వాళ్ళందరూ కూడా టీచర్లు చేసే వాళ్ళు ఎవరు కాదు, చాలా కొద్ది మంది ఉంటారు. అవును సార్. మీకు ఆన్సర్ అట్లా ఉంది. See, and most of the developed economies, sir, teaching is the highest paid job and the most respected with lot of privileges. For example, a teacher in Japan has more privileges than in sitting MP. Same as some countries in Europe. Oh, sir. Finland and Norway always. So you always be well prepared for this question, and you are a teacher for the lower grade. Oh, sir. It is very very important and more sacrosanct than teachers Foundation of for the student. Oh, sir. Yes. Many of our current memories will always remember our KG teachers only. That is the most affectionate part. So it is a good place from where you are coming. You have to stitch all these things, make prepared answers, write and see all these questions. Sir. Best quality of a teacher is tone. Okay. విషయ పరిజ్ఞానం. టోన్ అనేది జనరల్గా చెప్పే మాట. టీచర్ ఉండాల్సింది విషయంతో పాటు కొంచెం మధురమైన స్వరం కూడా ఉండాలి, వినేటట్టుగా ఉండాలి. సబ్జెక్ట్ బాగా ఉండడం అందరూ గణసాల్లాగా ఉండడం అవసరం లేదు, కానీ కొంచెం వినగలిగేటట్టు ఉండాలి కదా. మాట్లాడుతుంటే ఓ బాగుందిరా, ఏదో అర్థమవుతుంది, వింటున్నాం అన్నట్టుగా ఉండాలి. Compassion also is a very important because all students will not have same talents. You would have seen recent movies and all. Many students will have different difficulties. The job different difficulties and different talents. The job of the teacher is to locate it. You have to understand that inequality is there and you have to merge them towards equality. Because some children may not wear chappals, but some of them will come from little well-to-do families. Some of them have to travel from very long. They will come on their own. You cannot expect someone who does field work to study like a person who has no field work. Although if time and leisure are given, they might still come up. So you have to understand that the compassion part. మిస్టర్ గోపాలకృష్ణ, ఫైనల్గా ఒక మాట చెప్తున్నా. మన గవర్నమెంట్లో ఇక్కడ రాసింది, ఎడ్యుకేషన్ సెక్రటరీ రూమ్లో నేను చాలా కాలం కింద వెళ్ళినప్పుడు రాసింది. దాని మీద ఏమైందంటే, ఏ బెస్ట్ టీచర్ ఈజ్ వన్ హూ ఇన్స్పైర్స్ ది స్టూడెంట్స్. ఇది గుర్తుపెట్టుకోండి. బాగా చెప్పేవాడు, బాగా అరిచేవాడు, బాగా పాట పాడేవాడు కాదు టీచర్. ఏ టీచర్ ఈజ్ వన్ హూ ఇన్స్పైర్స్ ది స్టూడెంట్స్.
ఇది See, గుర్తుపెట్టుకోండి. there is one English saying also. అవును సార్, a poor teacher, explains, a better teacher Yes. demonstrates, a great teacher inspires. Yes. So you can keep it writing. సో I have read the- ఈ సందర్భంలో ఇది మీకు తర్వాత తెలుగు లిటరేచర్ మీద ఇంకొంచెం బాగా Yes, ఉండాలి. yes. జ్ఞానపీఠం చెప్పలేకపోయాను, కనీసం జ్ఞానపీఠం అదే తెలుసు కదా. అవును. పద్యాలకు ఒక 2-3 పద్యాలు తెచ్చుకో, అర్థం కాచి బాగా స్వరంతో చదువు, అలాగే. తప్పేం లేదు. అట్లా ఇంకొక 2-3 పద్యాలు తెచ్చుకో. ఇప్పుడు నేను తెలుగులో అక్కడ చెప్పమంటారు సార్, నాకేం ప్రాబ్లం ఉండదంట. తెలుగులో చెప్పాలి నీకు. అంటే తెలుగులోనే చెప్పాలి. సీనియర్లు కొంతమంది అడిగితే వాళ్ళు బోర్డు మీకు ఇంగ్లీష్లో మాట్లాడడం అని ఎంకరేజ్ అట్లా నువ్వు తెలుగు తీసుకున్నావు You have కాబట్టి written Telugu. మధ్యలో You also written Telugu. ట్రాన్స్లేటర్ ఉంటాడు నీకు. నువ్వు చెప్పేది నేను ట్రాన్స్లేట్ చేసి వాళ్ళకి చెప్తాను. See, it is as వాళ్ళు అడిగే ప్రశ్న నీకు తెలుగులో చెప్తాను. అట్లా See, it happened to be your language. I happen to choose English. It does not make any difference in knowledge. Okay, you should understand that is a basic thing. How as a person who speaks Telugu is less knowledgeable to a person who speaks English? For you, your mother tongue is Telugu. For me, my mother tongue may be English or something else. నువ్వు ఫీల్ It does not make any difference in knowledge. That is why I asked you one question. Tell me 2 advantages of having Telugu as a... I could have asked you disadvantages. It is only to inspire to that thing. And being a teacher, you prepare some drafts of Abdul Kalam. అలాగే. డాక్టర్ అబ్దుల్ కలాం, సర్వేపల్లి రాధాకృష్ణ ఇట్లాంటి వాళ్ళ గురించి కొంత తెలుసుకోండి. అలాగే. ఎందుకంటే దీస్ ఆర్ ది లైక్లీ క్వశ్చన్స్ టు బి ఆస్క్డ్ టు యూ. అలాగే. అందువల్ల మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలి అదేం పెట్టుకోవద్దండి. ట్రాన్స్లేటర్ ఉంటారు, వాడు ఇంగ్లీష్లో అడిగితే ఇతను ట్రాన్స్లేట్ చేసి మీకు చెప్తారు. మీరు తెలుగులో చెప్తే ఈ ట్రాన్స్లేట్ టు ది మెంబర్ ఇన్ ఇంగ్లీష్. అందువల్ల మీరు ఫ్రీగా, కాకపోతే మీరు చెప్పినట్టుగా ఆ కొన్ని ఫీల్డ్స్లో యూ ట్రై టు ఇంప్రూవ్ యువర్ నాలెడ్జ్. తెలుగు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ అది కూడా ఉంది కదా. అవును సార్. తెలుగు లాంగ్వేజ్ వీ ఆస్క్ ఓన్లీ ఆన్ లాంగ్వేజ్ అవును సార్. లిటరేచర్. అవును. బట్ లాంగ్వేజ్ లో కూడా ఫోనెటిక్స్, శబ్దాలంకారాలు. అవును సార్. చెప్పండి, శబ్దాలంకారం ఒకటి చెప్పండి. ఉపమాలంకారము, రూపకలంకారం, వృత్ప్రేక్ష అలంకారం. ఆ, ఇవి సారీ సార్, ఇవి అర్థాలంకారాలు. శబ్దాలంకారాలు వృత్యానుప్రాస, చేకానుప్రాస, లాటానుప్రాస, అంక్యానుప్రాస, ఇవన్నీ శబ్దాలంకారాలు. ఉమ్, And speak little సరే. higher tone. Ah, okay. Because the horseshoe arrangement will be there. Okay. Some members will be close, but your chairman will always be in the longest. Okay. Little bit he will be watching you. కొంచెం గంతు ఉపయోగించి All the best. Right. All the best. అలాగే. ఒకసారి